ఎన్టీఆర్ ఎమోషనల్ సెంటిమెంట్ యాక్షన్ చిత్రాలలో భారీ ఎంటర్టైనర్గా వచ్చినటువంటి రాఖీ సినిమా కూడా ఒకటి. ఈ మూవీకి సీక్వెల్ కావాలని ఎప్పటి నుంచో ఫ్యాన్స్ అడుగుతున్నారు. అయితే చంద్రముఖి లాంటి సినిమాలకు సీక్వెల్ చేసి అనవసరంగా వాటి విలువకు పోగొట్టారు. ఇప్పుడు ఇంకొన్ని సినిమాలకు సీక్వెల్ కావాలంటూ డిమాండ్లు పెరిగిపోతున్నాయి ప్రస్తుతం. ఇక రాఖీ సినిమాను డైరెక్ట్ చేసిన కృష్ణవంశీ గారు ఈ విషయంలో స్పందించారు. కృష్ణవంశీ ఒకప్పుడు బ్లాక్ బాస్టర్ హిట్స్ ఇచ్చారు. నిన్నే పెళ్లాడతా, సింధూరం, ఖడ్గం, రాఖీ, మహాత్మా ఇలా చెప్పుకుంటూ పోతే సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే ఫ్యాన్స్ నుంచి ఈ సినిమాలకు డిమాండ్ ఉంది. ఈ విషయంలో కృష్ణవంశీని కదిలించారు ఫ్యాన్స్. ఆయనతో సోషల్ మీడియాలో చిట్చాట్లో ఈ విషయాలు అడిగారు. కృష్ణవంశీ సినిమాలు ప్రస్తుతం జనాలకు ఎక్కడం లేదు. సూపర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడి సినిమాలు ఇప్పుడు నడవడం లేదు. అయితే ఆయన సోషల్ మీడియాలో కూడా చాలా తక్కువగా పార్టిసిపేట్ చేస్తుంటారు. అప్పుడప్పుడు మాత్రమే అలా తొంగి చూస్తుంటారు. తాజాగా కృష్ణవంశీ నెటింట్లో చిట్చాట్ నిర్వహించారు. అందులో మీరు మంచి హిట్స్ ఇవ్వాలి, నిన్నే పెళ్లాడతా లాంటి సినిమాలు మళ్ళీ చేయండి అంటూ రిక్వెస్ట్లు పెడుతున్నారు. దానికి ఆయన సమాధానం ఇస్తూ చిన్న సెటైర్ వేశారు. ఇలాంటి సినిమాలు ఇంకా చూస్తున్నారా అని రివర్స్ ప్రశ్న వేశారు. ప్రస్తుతం సీక్వెల్ ట్రెండ్ నడుస్తుంది కదా, మీ సూపర్ హిట్ సినిమాలకు సీక్వెల్ అయినా చెప్పొచ్చు కదా అని అడిగారు కొంతమంది. ముఖ్యంగా రాఖీ సినిమాకు సీక్వెల్ కావాలంటూ రిక్వెస్ట్ చేశారు. దానికి సమాధానం ఇస్తూ సీక్వెల్ అంటే తనకు ఇష్టం ఉండదని చెప్పారు సీనియర్ దర్శకుడు. అంతేకాదు, తనకు సీక్వెల్ తీయడం రాదని, తన సినిమాలు అలా ఉంటేనే బాగుంటాయని అన్నారు. ఇక రాఖీ సినిమా గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ కష్టమండి, రాఖీ లాంటి సినిమాను మరొకటి తీయలేం, అదో అద్భుతం, అదృష్టం, అలాంటిది ఇంకొకటి తీసుకురాలేం అని అన్నారు. ప్రస్తుతం కృష్ణవంశీ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. అయితే ఫ్యాన్స్ నుంచి ఈ సినిమాలకు డిమాండ్ ఉంది. ఈ విషయంలో కృష్ణవంశీని కదిలించారు ఫ్యాన్స్. ఆయనతో సోషల్ మీడియాలో చిట్చాట్లో ఈ విషయాలు అడిగారు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.